హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో జోష్. అందరూ బాగున్నారండి. దిస్ ఈజ్ మై బర్త్డే వ్లాగ్ అండి. ఇది నా బర్త్డే వ్లాగ్. సో 15th ఆగస్ట్ పుట్టాను, ఇండిపెండెన్స్ డే రోజు. సో లెగ్గానే మేము ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్కి వచ్చామండి. ఫ్యామిలీ దోశ తినాలని, లైక్ చీజ్ దోశ ఎప్పుడు తినలేదు, ఎప్పుడు ట్రై చేయలేదని చీజ్ దోశ ఆర్డర్ చేసాము. దట్టు చీజ్ అంటే పిల్లలు ఇష్టపడతారు అన్న ఉద్దేశంతో కూడా సో ట్రై చేసామండి. కొంచెం స్టిక్కీగా అనిపించింది, అంటే చీజ్ ఉంది కాబట్టి. బట్ పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. ఫ్యామిలీ దోశ సరిపోదానికి రవ్వ దోశ ఆర్డర్ చేసాము, కానీ ఎవరు ముట్టుకోలేదు, అప్పటికే ఫుల్ అయిపోయాము. సో పార్సిల్ చేసుకుని ఇంటికి పట్టుకెళ్ళిపోయాము. నా కూతురు మళ్ళీ పాడుతుంది. You guys don't panic. I will come for Mama birthday. They are not taking you, right? Hey, I am coming myself. Because ఇప్పుడు ఇండియాలో నా బర్త్డే సెలబ్రేషన్స్ అండి. అంటే మా తమ్ముడు ఉన్నాడు నా బర్త్డే టైంలో ఇండియాలో ఫస్ట్ టైము. సో నా బర్త్డే అక్కడ సెలబ్రేట్ చేస్తున్నాడు. అన్ఫార్చునేట్లీ ఏంటంటే మమ్మీ డాడీ ఇంటి దగ్గర ఉన్నారు, వీడు హైదరాబాద్ వచ్చాడు కొంచెం పని ఉండి. అత్త వాళ్ళ ఇంట్లో నా బర్త్డే సెలబ్రేషన్స్. పరిశుద్ధుడ ప్రేమమయడానికి వందనములు, స్తోత్రములు ప్రభువనైనా, యేసయ్యనైనా, ఇదిగోనైనా ఎందు నిమిత్తమై మేము ఇక్కడ కూడి ఉన్నాము నీకు తెలుసు ప్రభు. యేసయ్య నైనా ప్రభు బిడ్డకు దయచేసిన దాన్ని బట్టి వందనములు, స్తోత్రములు ప్రభు. నైనా బిడ్డను కాపాడండి ప్రభు. నైనా గడిచిన సంవత్సరంలో అంతా ఎలా ఉన్నదో ప్రభు, నేను ఇప్పుడు కూడా బిడ్డగా వేసాను. నేను బిడ్డను దీవించి ఆస్వాదించండి ప్రభు. జోస్న కుటుంబాన్ని దీవించండి ప్రభు. నేను ఇచ్చిన ఇద్దరు బిడ్డలను దీవించే వంశంలో కూడా తోడే ఉండండి ప్రభుత్వాన్ని అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హ్యాపీ బర్త్డే దుబాయ్లో జోష్. దుబాయ్లో చేసేస్తాను. ఈ బర్త్డేకి నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి యూట్యూబ్ థీమ్తో నా బర్త్డే సెలబ్రేట్ చేశాడు. వెరీ థ్యాంక్ఫుల్ టు మై బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ చిన్న. ఇప్పుడు గోల్డ్ షాపింగ్. సో నా బర్త్డే రోజు నేను కూడా గోల్డ్ కొనుక్కోబోతున్నాను. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే మనందరికీ, ఆడవాళ్ళందరికీ గోల్డ్ అంటే చాలా ఇష్టం. దట్టు ఏదైనా అకేషన్స్ అప్పుడు మనకి గిఫ్ట్ కింద గోల్డ్ వస్తే భలే అనిపిస్తుంది కదా. సో అందుకు గోల్డ్ షాపింగ్ కోసం నా బర్త్డే రోజే సేమ్ డే ఈవినింగ్ వెళ్ళామన్నమాట. ఏం కావాలో కొనుక్కో, నేను కొంటే నీకేమీ నచ్చదు, సో నువ్వు సెలెక్ట్ చేసుకో మోడల్ అని చెప్పారు ఈయన. సో తీసుకెళ్లారు. సో ఫుల్ హ్యాపీగా మొత్తం చైన్స్ నేను యాక్చువల్గా 12 గ్రామ్స్లో కొనుక్కోవాలని అనుకున్నాను. సో 10 to 12 గ్రామ్స్కి మీడియం చైన్ కావాలి అని అంటే ఈ మోడల్స్ అన్నీ చూపించారు. సో ఈ మోడల్స్ కొన్ని 14 గ్రామ్స్ కూడా ఉంది, ఇదైతే ఎగ్జాక్ట్లీ 12 గ్రామ్సే ఉంది. సో ఇది కావాలి అని తీసి పెట్టాను. అంటే ఈ మోడల్ నేను ఎక్కడ చూడలేదు, ఆ ప్యాటర్న్ చాలా బాగుంది. కానీ రోజుకి బంగారం రేట్ ఎంత ఎక్కువైపోతుంది కదండి. అసలు చూస్తుంటే అమ్మో ఇంత రేట్ ఉందా అని అనిపిస్తుంది. అంటే ఒకప్పుడు ఎలా ఉన్నాయి ప్రైజెస్, ఇప్పుడు ఎలా ఉన్నాయంటే అమ్మో. లాస్ట్ ఇయర్ అయితే నేను ఒక రింగ్ కొనుక్కున్నానండి బర్త్డే కోసం. అంటే నాకు అకేషన్స్ అప్పుడు ఏదో ఒకటి కొనుక్కుంటూ నాకు ఇష్టం. సో బంగారం అంటే ఇట్స్ లైక్ ఇన్వెస్ట్మెంటే కదా మనకి, ఎప్పటికైనా అది యూస్ఫుల్. సో ఈసారి మాత్రం 14 గ్రామ్స్ చైన్కి వేసాను. కాస్ట్ చెప్పకూడదు అనుకున్నాను, కానీ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నానండి. 14 గ్రామ్స్కి 1,50,000 పడిందండి. It's looking like fake. But very delicate, no, this one. For daily use. Yeah. Party wear only. చాలా చైన్స్ చూసానండి. చాలా చైన్స్ చూసిన తర్వాత ఒక 2 చైన్స్ అయితే సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఆ రెండిట్లో
ఈయన ఏది ఫైనలైజ్ చేస్తే అది. 2 కూడా నాకు లేని మోడల్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నాకు ఎప్పటి నుంచో ఒక ప్యాటర్న్ తీసుకోవాలని ఉంది. సో ఇక్కడ చూడగానే దొరికేసరికి ఇంకా అది తీసుకున్నానండి. నేను చేపట్టిన మోడలే, ఎప్పటి నుంచో తీసుకోవాలని. మీడియం సైజ్ వచ్చింది. నాకైతే చాలా లాంగ్ చైన్స్ ఉన్నాయి. సో ఇది డైలీ యూజ్కి, 2 డైలీ యూజ్కి వాడుకోవచ్చు అంటండి. తర్వాత మేము 2 years బ్యాక్ గోల్డ్ కొన్నప్పుడు మాకు ఈ గోల్డ్ కాయిన్స్ ఇచ్చారండి ఫ్రీగా. అంటే చాలా తక్కువ ఉంది, ఒక్కొక్క కాయిన్ 0.25 గ్రామ్ ఉంది. సో చైన్ కొన్నప్పుడు అది కూడా ఇచ్చేసాం. ఏంటండి నేను బంగారం కొనుక్కున్నానని స్వీట్స్ ఇస్తున్నారు అనుకుంటున్నారా? కాదండి, August 15th అని ఒక 10 to 12 grams కొనుక్కుందామని అనుకున్నాను, కానీ ఇంకా 2 grams ఎక్స్ట్రా కొనుక్కున్నాను. సో 14 grams చైన్ కొనుక్కున్నాను. బర్త్డే డిన్నర్కి రుమాన్ హైదరాబాద్కి వచ్చామండి. సో మన హైదరాబాద్ రెస్టారెంట్. సో హైదరాబాదీ బిర్యానీ తినాలి కదండి బర్త్డే రోజు. నా కూతురు అయితే ఆనియన్స్ క్రేజీగా తింటాను. ఎలా తింటుందో చూడండి. అది కదా, చూడండి ఎలా తింటుందో. పప్పులు తిన్నట్టే తింటుంది కదా. మిక్చర్ తింటాం కదా మనం పప్పులో, అలాగే తింటుంది కదా. ఇప్పుడు కొంచెం సేపు మీకు నోరు ఊరిస్తానండి. హలీం, మటన్ హలీం. సో చూడగానే వావ్ అని అనిపించింది. బాగున్నది, టేస్ట్ రియల్గా చాలా బాగుంది. ఇక్కడ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నామండి. మేము ఎప్పుడు ఈ రెస్టారెంట్కి రాలేదు. రుమాన్ హైదరాబాద్ కరమలో ఉంది. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. ప్రైజెస్ కూడా హై ప్రైజెస్ ఏమీ లేదండి, నార్మల్ ప్రైజెస్ ఉన్నాయి. కానీ చాలా బాగుంది. ఫుడ్ అయితే మాకు చాలా నచ్చింది. సో ఫస్ట్ అయితే హలీం ఆర్డర్ చేసాము. హలీంతో పాటు ఇంకా ఇది మటన్ మార్గంట అండి. ఇది ఉంది కదా సూప్ లాగా, మటన్ మార్గంట. ఇది ఒక బ్రెడ్ ఇచ్చారు, బ్రెడ్ ఒక రొట్టె టైపు. అది అందులో ముంచుకుని తినాలి. అది తాగితే బాగుండదానికి తాగలేదండి. ఒక స్పూన్ టేస్ట్ చేసేసరికి చాలా బాగుంది. ఎక్కువ బాదం ఫ్లేవర్ ఉంది, చాలా బాగుంది. అండ్ మేము ఆర్డర్ చేసిన మటన్ బిర్యానీ వచ్చేసింది. సో నేను మటన్ తిననండి, కాకపోతే పీసెస్ లేకుండా అవుట్ రైస్ తింటాను. ఏంటా డిఫరెంట్ అని అనుకుంటారా? అవునండి, మటన్ కర్రీ పీసెస్ తినను, కానీ గ్రేవీ తింటాను. అలాగా నేను కొంచెం అలా తింటాను. నాకులాగా మీలో ఎవరెవరు అలా తింటారో నాకు తెలీదు. ఎవరైనా అలా నాకులాగా ఉంటే కమెంట్ చేయండి. అండ్ ఈ రెస్టారెంట్ గురించి చెప్పాలంటే లైక్ నాకు అంటే కింద కూడా ఉందండి సిట్టింగ్, అండ్ పైన అయితే ఇంకా ఫ్యామిలీకి ఇంకా పెద్ద స్పేస్ మాట పైన. అండ్ ఇంకొకటి ఏంటంటే అండి, హైదరాబాద్లో తిన్నట్టే ఉందండి. నేను ఫుడ్ తింటున్నప్పుడు అంటున్నాను, దుబాయ్లో తింటున్నట్టు లేదే నాకు. నేను హైదరాబాద్ వెళ్ళి అక్కడ రెస్టారెంట్లో కూర్చుని తిన్నట్టుంది. అంటే ఆ క్రౌడు అలా అనిపించింది, అందరూ మనవులే అన్నట్టు అలా అనిపించింది. బాగుందండి. లైక్ వీ హ్యాడ్ గ్రేట్ డిన్నర్. తర్వాత డబుల్ కమీటాతో స్వీట్తో ఎండ్ చేసాము. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. అండ్ నా బర్త్డే రెస్టారెంట్లోనే చేసుకుందాం అనుకున్నాము. క్రౌడ్ ఉండేసరికి సర్లే ఇంటికి వెళ్ళి రిలాక్స్గా చేసుకుందామని ఇంట్లో సెలబ్రేషన్స్. Once you finish making your wish, do it. Okay. Happy birthday. Come on. Fit. That cream is it. A little bit of shine here. I was going to eat this flower. థ్యాంక్ యూ కన్నా, అది పెట్టి విడగా థ్యాంక్ యూ సో మచ్. అంటే నేనే సెలెక్ట్ చేసుకున్నాను, సో అందుకే అంత సర్ప్రైజ్గా ఫీల్ అవ్వట్లే. యాక్చువల్గా ఈ మోడల్ ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుంటున్నాను. ఫైనల్ ఆన్ మై బర్త్డే. థ్యాంక్ యూ కన్నా. థ్యాంక్
What is that? Open. What is that? What is that? It's a clip. Okay. దాని clip పట్టుకొచ్చిన Okay, you have to wear. But she said, right? Okay. థ్యాంక్ యూ చిన్నోడు. On there. Finally, she fought for it. I got it. నా బర్త్డే కోసం చిక్కుడు కూడా అబుదాబి నుంచి వచ్చాడు. అంటే మా హస్బెండ్ వాళ్ళు కజిన్ బ్రదర్ వాళ్ళ కొడుకు అన్నమాట. అబుదాబిలో ఉంటాడు. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. సో ఇలా సెలబ్రేట్ చేసుకున్నానండి. అండ్ ఈసారి నా పిల్లల అడవుడు ఎక్కువ ఉంది. అంటే నా పిల్లలు ఏంటంటే 5 days నుంచే అమ్మ నీ బర్త్డేకి 5 days ఉందమ్మా 4 days ఉందని వాళ్ళు కౌంట్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ లాస్ట్లో కూడా నా కూతురు నన్ను ఫుల్ ఎంటర్టైన్ చేసింది. దాని బర్త్డే సాంగ్స్ అవి పెట్టి ఫుల్ డ్యాన్స్ వేసింది. 1 అవుతుందండి, అయినా నిద్రపోకుండా ఎంత ఎనర్జెటిక్గా ఉందో. ఇలా సెలబ్రేట్ చేసుకున్నానండి నా బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. నా బర్త్డేకి విష్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ ఫీల్ బ్లెస్సెడ్ అండి. అండ్ నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక ముందు మంచి మంచి వీడియోస్తో వస్తాను. సబ్స్క్రైబ్ చేశారు కదా, బాయ్ అండి.